సాధారణంగా క్రైస్తవులకి ఒక మత వ్యవస్థ ఉంది, మత పెద్దల వ్యవస్థ ఉంది. పాస్టర్స్ అంటారు, వాళ్ళకి బిషప్స్ అంటున్నారు, రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. తర్వాత ముస్లిమ్స్కి కూడా అటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకి దశంభాగాలు అడిగినా మూసుకుని ఇస్తారు, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ మతాచారాలను బట్టి ఎంత పర్సంటేజ్ అడిగితే అంత పర్సంటేజ్ ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది, వాళ్ళు నరకమంటే నరుకుతారు, చంపమంటే చంపుతారు, దూకమంటే దూకుతారు. కొన్ని పేపర్ క్లిప్పింగ్స్, మన న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ మనకి ఉదాహరణ కూడా. దేవుడు పిలుస్తున్నాడని ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళని ఎవరు కూడా ఇది పాస్టరికల్ మతాలు లేకపోతే ముల్లా బోధించే మతాలు అని చెప్పేసి ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడరు. కానీ బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చేసి నాకు అంటే ఒక ఇంట్లో గర్భ సంస్కారం అంటే బిడ్డ పుట్టడానికి కడుపులో ఉన్నప్పటి నుంచి పోయిన తర్వాత సంవత్సరీకాల దాకా అన్ని సంస్కారాలు నిర్వహిస్తారు. వారు ఏ రోజు కూడా నాకు ఇంత ఇస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే ఇంత ఇస్తేనే నువ్వు బాగుంటావు అని చెప్పేసి ఎప్పుడు శాపనార్థాలు పెట్టలేదు, లేకపోతే బెదిరింపులు చేయలేదు. ఇచ్చింది తీసుకుంటారు, తృణమో పణమో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, వెళతారు. మరి అటువంటి సనాతన ధర్మంలో బ్రాహ్మణుల మీద ఎందుకు ఇంత విషం కక్కుతారు? ఇది బ్రాహ్మణికల్ మతం అనే ముద్ర ఎందుకు వేస్తూ ఉన్నారు? బ్రాహ్మణులు ఏదో దోచుకు తింటున్నారు అనే మాట ఎందుకు పదే పదే పుట్టిస్తూ ఉన్నారు? అంటే ఈ మతాల్లో బానిస బతుకుతున్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బతుకుతున్న మాలాంటి వాళ్ళని అవమానించేలాగా ఎందుకు ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు? అంటే బ్రాహ్మణత్వం మీద ఎందుకు అంత కక్ష వీళ్ళకి? చిన్న కథ చెప్పి మిగతా విషయం చెప్తాను నేను మీకు. మెకాలే అందరికీ మనకి బాగా పరిచయం. ఆయన ఒక ప్రాంతానికి కలెక్టర్గా ఉన్నారు. ఉన్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి రైతు నెత్తి మీద గుడ్డ పెట్టుకొని అలా వెళ్తున్నాడు. ఈ మెకాలేని చూడంగానే నెత్తి మీద గుడ్డ తీసి సంకలో పెట్టి అయ్యగారు నమస్కారం అని దండం పెట్టాడు. ఇంకొంచెం ముందరికి వెళ్ళిపోయాడు. సరే అతను చూశాడు, ముందరికి వచ్చాడు. అక్కడ ఒంటి మీద బట్టలు కూడా సక్రమంగా లేనటువంటి ఒక బ్రాహ్మడు చాలా పొట్టి గుడ్డలు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని కూర్చొని యజ్ఞోపవీతాన్ని నేసుకుంటున్నాడు, ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు ఏదో యజ్ఞోపవీతాన్ని. దారం పోగులు ఎట్లా తయారు చేయాలి ఏంటి అని ఆ యజ్ఞోపవీతం నేసుకుండేటటువంటి బ్రాహ్మడి దగ్గర వెళ్ళి ఆయన చూడంగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. చూస్తే వీడు అనుకున్నాడు మెకాలే, అరే ఇదేమిట్రా, నేను కలెక్టర్ని, వాడికి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాను, వాడికి భూమి కావాలంటే భూమి ఇస్తాను, ఏదైనా ఇవ్వగలిగే శక్తి నాకుంది. అక్కడున్న బ్రాహ్మడికి వాడికి రాత్రి తిండికి రేపు పొద్దున ఏం తింటాడో వాడికి దిక్కులేదు. నా దగ్గరేమో తీసి గుడ్డబెట్టి దండం పెట్టాడా, అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడా అని మళ్ళీ వాడిని పిలిచాడు. ఏరా ఏమిటి, ఎందుకు చేసావు అక్కడ నమస్కారం, నేను ఇవన్నీ ఇవ్వగలను, నువ్వు నాకు చేయకుండా ఆయనకి ఎందుకు? అయ్యా నేను బతికున్నంత కాలము ఈ శరీరానికి నువ్వేమన్నా ఇవ్వగలవు, కానీ నేను మరణించిన తర్వాత కూడా నాకు ముక్తి కానీ, నా జీవితం కానీ, నా యొక్క మొత్తం పరిపూర్ణంగా నా కుటుంబంలో పుట్టిన దగ్గర నుంచి కానీ, నా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఏ ధర్మాన్ని మేము ఆచరిస్తున్నామో తద్వారా మమ్మల్ని అందరినీ సంస్కరిస్తూ పరమాత్మ దగ్గరికి కూడా చేర్చేటటువంటి వాడు ఆయనయ్యా, ఆయనకి మీకు పోటీ ఏమిటి? అందుకని ఆయనకు సాష్టాంగం చేశాను, నీకు ఇక్కడికి ఇచ్చేవాడివి కాబట్టి ఇక్కడ దాకా నమస్కారం చేశాను అని చాలా అద్భుతమైన మాట. అప్పుడు మెకాలే లెటర్ రాస్తాడండి. ఓహో, భారతదేశంలో బ్రాహ్మణత్వాన్ని నేను దెబ్బ కొట్టనంత దాకా మనం ఈ ధర్మాన్ని ఏమీ చేయలేము. ఈ విషయాన్ని ఒక్క మెకాలనే కాదు, మ్యాక్స్ ముల్లర్ కూడా శుభ్రంగా చెప్తాడు. అసలు వాళ్ళెవరో చెప్పేది ఏమిటి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇవాళకి మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. బ్రాహ్మడు కనిపిస్తే మీరు చెప్తున్నటువంటి పర్సంటేజు 10 to 15% అండి. ఇట్లా ఇష్టం వచ్చిన పోకడల్లో మాట్లాడేవాళ్ళు మ్యాక్సిమం నమస్కరించి గౌరవిస్తున్నారు. ఈ రోజుకి సమాజంలో లేదు అని అనక్కర్లేదు. ఈ 10% అయినటువంటి సూడో మేధావులు, వీళ్లతో పాటు ఇతర ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రలు, విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫండింగులు, ఇవన్నీ ఏకీకృతమై ఈ ధర్మాన్ని ఎలా ఇచ్చేసి ఇక్కడ ప్రతిందుకు పోపు గారు స్వయంగా చెప్పారుగా, డిక్లేర్ చేశారుగా, మాకు ఒక మిలీనియం యూరోప్ అయిపోయిందయ్యా, ఇప్పుడు మాకు మిగిలినటువంటిది ఈ సెంచరీ కేవలం ఈ భారతదేశాన్ని మొత్తాన్ని క్రైస్తవం చేయటం. అంటే దెర్ ఈజ్ అన్ ఎజెండా. వాళ్ళకి మనిషిని క్రైస్తవం చేయడం ఇంపార్టెంట్, కానీ భారతదేశంలో ఈ ధర్మాన్ని మేము నిల్చోబెట్టి ఈ ధర్మముతోటి ఆ ధర్మాన్ని పెట్టి వాదన చేస్తాము. మా ధర్మంలో ఉన్నటువంటి సారం ఏమిటి, ఈ ధర్మంలో ఉన్న సారం ఏమిటి? ఇది వైదిక ప్రక్రియ. మాదంతా ఎలా ఉంటుందయ్యా అంటే
నీ దగ్గర ఒక సిద్ధాంతం ఉందా, రా కూర్చో. నీ సిద్ధాంతం ఏంటి, నా సిద్ధాంతం ఏంటి, నీదెంత మటుకు రైటు, నాదెంత మటుకు రైటు, మన ఇద్దరం సిద్ధాంతం మాట్లాడదాం. నువ్వు ఏకేశ్వరోపాసన అంటున్నావు, నాది ఏకేశ్వరోపాసన అని నేను అంటున్నా. ఇద్దరిలో ఎవరిది గొప్పదైన ఏకేశ్వరోపాసన, రా కూర్చో మాట్లాడదాం. నా దగ్గర ఉపనిషత్తుల్లో ఏముందో చెప్తాను. నేను విగ్రహారాధన చేస్తున్నా, తప్పు అంటున్నావు, ఎందుకు తప్పు, దా కూర్చో మాట్లాడదాం. విగ్రహారాధన ఎందుకు తప్పు, నువ్వు కూర్చో, నేను మాట్లాడటానికి సంసిద్ధం. విగ్రహారాధన తప్పెందుకో నువ్వు రుజువు చేయి. అంటే సిద్ధాంతపరంగా ఎవడు మాట్లాడినా ఖచ్చితంగా దాన్ని పీలికలు చేసి ముక్కలుగా ఖండించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధాంతంగా మాట్లాడట్లేదు కదా, దొంగచాటుగా మాట్లాడుతున్నావు, దొంగ వ్యవహారం చేస్తున్నావు. నీదెంతసేపు ఉన్నా కూడా బలవంతపు కన్వర్జన్ అనేటటువంటి ఆలోచనే తప్ప సిద్ధాంతపరంగా కూర్చో. నేను గౌరవిస్తా. అలాంటి క్రిస్టియన్ ఎవరైనా ఉంటే ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్. మ్యాక్సిమం టు ద కోర్ రెస్పెక్ట్ చేస్తాను. ఏ పాస్టర్ కానివ్వండి, ఎవరైనా, అయ్యా మా దగ్గర చక్కగా సామరస్యంగా కూర్చో, పండితుల్ని పిలువు, సామరస్యంగా కూర్చుందాం. నీ దగ్గర ఉన్న సిద్ధాంతం, అయ్యా మీరు ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు అవన్నీ అడగరు. ఎందుకంటే ఇందులో ఉన్నదే నిజం, ఇది చచ్చినట్టు నమ్మి తీరాల్సిందే. మీరు నమ్మకపోతే మీకు ఆయన తాళం చేయి తీసి ఓపెన్ చేసి లోపలికి పంపిడు. కాబట్టి మీరేం చేస్తున్నారు? కానీ సనాతన ధర్మంలో విచారణ చేయి, తెలుసుకో, నువ్వు అనుభవించు. దాన్ని అనుభవించే విధానం ఎట్లా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏదో లేదు, నువ్వు బతికుండంగానే దాన్ని నువ్వు పొందగలవు. ఇవి చెప్తోంది ఇక్కడ. అంటే ఇంకొక మాట కూడా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది స్వామి, మనుధర్మశాస్త్రం. దీనివల్లనే భారతీయ సమాజంలో ఎక్కువ అంటే విభేదాలు లేకపోతే వైరుధ్యాలు వచ్చినాయి. మనుషుల మధ్య అసమానతలు పెరగడానికి ప్రధానమైన కారణం మనుధర్మశాస్త్రమే. ఇది బ్రాహ్మణుల యొక్క గ్రంథము అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దీనికి విరుగుడు ఏమిటంటే మా మత గ్రంథం అంటే మా మత గ్రంథం అని చెప్పేసి 2 పాషండ గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటూ ఉన్నాయి. నిజంగా మనుధర్మశాస్త్రం వల్లనే మనుషుల మధ్య విభేదాలు వచ్చాయా, లేకపోతే అన్యమత గ్రంథాల వల్ల మాత్రమే తిరిగి ఆ మనుషుల మధ్య సమానత్వం ఏర్పాటు చేయడం సాధ్యమా? ఇప్పుడు మనుధర్మశాస్త్రం రాసినటువంటి ఆయన క్షత్రియుడు, మనువు గారు క్షత్రియుడు. ఆ ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏమీ దోషాలు లేవు. కాలాన్ని బట్టి వాళ్ళు చక్కగా సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ఇప్పుడు బాల్య వివాహం అంటున్నారు, అదొక చట్టం అనుకో మన ధర్మశాస్త్రంలో. ఇవాళ అమెరికా ఫ్లోరిడా వెళ్ళండి, 8 ఏళ్ళు 10 ఏళ్ల వాళ్ళకి మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకేం ఒక చట్టం లేదు. కొన్ని స్టేట్స్లో చట్టాలు లేవు. మరి ఇప్పుడు అక్కడ లేదు కదా అంటే వాళ్ళంతా పాషండంగా బతుకుతున్నారా? బతికితే మీరు ఒక రిలీజియన్కి తీసుకెళ్ళి దాన్ని అంటకట్టండి. ఇంత పాశవికంగా ఉంటుంది, ఇంత దుర్మార్గంగా, ఓ రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా లేదు అని. అలా కాదు, ఆ కాలపు సిద్ధాంతాలు కొన్ని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ఇంకొకటి, మన ధర్మశాస్త్రంలో తప్పేంటో చెప్పమనండి. అంటే మనుషుల మధ్య వైరుధ్యాలు, వర్ణాల మధ్య తారతమ్యాలు, ఒక వర్ణాన్ని మాత్రమే అభిజాత్య వర్ణంగా చూపించి వాళ్ళ కింద మిగతా వాళ్ళందరూ ఉండాలి అన్నట్టుగా తీర్చిదిద్దారు అనేది ప్రధానమైన ఆరోపణ వాళ్ళు మాట్లాడేది. మన ధర్మం దగ్గరకు వస్తాను. వచ్చే ముందు ఈ 12 గోత్రాల వాళ్ళు డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చారు అని ధర్మంలో ఉందనుకోండి. ఇప్పుడు ఆ 12 గోత్రాల వాళ్ళే గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళనే 100% అదే చెప్తుంది. అంటే నేను అడుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పారో ఇంకా ఇక్కడ మ్యాక్సిమం సంఖ్య చెప్పారు, అక్కడ ఇంకా మినిమైజ్డ్గా చెప్పారు కదా. ఇప్పుడు వర్గాలు మన దాంట్లో ఉన్నట్టుగానే వచ్చినటువంటి ఆ మతంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? నన్ను వంకబెట్టేటటువంటి మతంలో వైట్స్ చర్చిలో బ్లాక్ కూర్చుంటాడపై, బ్లాక్ చర్చిలోకి వైట్లు ఏం లేదుగా, అవకాశం లేదుగా. కాబట్టి అసమానతలు అనేటటువంటిది ఒక సిద్ధాంతం వచ్చిన తర్వాత మనుషులు సృష్టి చేసుకుంటూ ఉంటారు. మనుషులు సృష్టి చేసి భగవంతుడికి దాన్ని అంటగడతారు. అది ఆ ధర్మంలో కావచ్చు, ఈ ధర్మంలో కావచ్చు, ఇంకో ధర్మంలో కూడా కావచ్చు. అక్కడైనా సరే దగ్గర ఆ రోజుల్లో ఇది ఇన్ని రకాలుగా విభజన అవుతుంది అన్నారు. అంతకంటే 10 రెట్లు ఎక్కువైపోయింది. అంతకంటే 10 రెట్లు విభజనలు అందులో కూడా వచ్చినాయి. కాబట్టి మానవులు అనేటటువంటి వాళ్ళు పోకడల్లో ముందరికి వెళ్తూ విభజన చేసుకుంటారు. విభజన ఏ ధర్మంలో లేదు. ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధర్మానికి చెందిన వాళ్ళు, ఇగో ఈ కూటమిలో ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ కూటమి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ కూటమిలో మోక్షం నీకు రాదు, అక్కడ తలుపు తీయరు. ఈ కూటమిలో ఉంటేనే తలుపు తీస్తారు. ఆ కూటమి వాళ్ళు ఈ కూటమికి వెళ్తే నీకు తలుపులు తీయరు. అసలు ఎవరు తలుపులు తీస్తారో తెలియదు. కానీ అలా కాదు, ఒక సిద్ధాంతం తీసుకో, సిద్ధాంతం మీద కూర్చో, సిద్ధాంతం మీద మాట్లాడు, అది ప్రధానం. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటున్నారు. ధర్మం ఏది అనేది సంస్కారంలో ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పబడిందో అదే చేస్తున్నారు. ఇంకా గొప్పతనం ఏంటంటే చిన్న సంప్రదాయ భేదాలు కూడా ఉంటాయి మనకి. ఎంత గొప్పదంటే మన ధర్మము, గోదావరి జిల్లాకి వెళ్ళారనుకోండి, అక్కడ వస్తువులకు తగ్గట్టుగా అక్కడ ఆచారం ఉంటుంది.
ఈ తెలంగాణలోకి వచ్చాం, ఇక్కడ వస్తువులకు తగ్గట్టుగా రాయలసీమకి వెళ్ళాం, అక్కడక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకు వెళ్ళాం, అక్కడక్కడ గంగా ఒడ్డు దగ్గరికి వెళ్ళాం. సంస్కారాలు అవే ఉపనయన సంస్కారమే, అలాగే మనకి 40 సంస్కారాలు, అంత్యేష్టి అన్నీ జరుగుతాయి. కానీ ప్రాంతానికి ఆచారం మారుతుంది. అంటే అక్కడ ఉండేటటువంటి భౌగోళికాన్ని, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల్ని, అక్కడ ఉండేటటువంటి గ్రహస్థితుల్ని, అక్కడ ఉపలబ్ధమయ్యేటటువంటి దైవీ వస్తువుల్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడికక్కడ ఆచారాలను, అంటే ఇది పాషండం కాదండి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా జీవించాలి అనే దాన్ని మొత్తాన్ని వాళ్ళు చక్కగా సమగ్రంగా చూపించి ఆ జీవన విధానాన్ని మొత్తాన్ని డిజైన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏది చేసినా ఈ సంస్కారము, ఈ మూలము ఇదిగో నా గ్రంథంలో ఉంది, సుస్పష్టంగా ధర్మానికి సంబంధించింది ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అంటే ఒకటే అయి ఉంటుంది, అది ధర్మశాస్త్రం వెనకాల బేస్ అయి ఉండాలి. కానీ బేస్లెస్గా ఆర్గ్యూ చేసుకునే వాళ్ళు బేస్ తోటి కూడుకుండే ధర్మాన్ని నొంకబెడుతున్నారు.